పేషెంట్ మొదటి కాన్పు. ఈవిడికి 27 సంవత్సరాలు. ఈ నెల 19వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చినాము. స్కానింగ్ ప్రకారంగా 27 ఈరోజే డెలివరీ డేట్లో అయిపోయినాయని చెప్పి అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేసినాము. పెయిన్స్ రాలేదు. సిజేరియన్ చేసుకోమంటే పేషెంట్ వాళ్ళు భర్త కానీ బంధువులు కానీ తోడుగా ఉన్నవారు ఎవరు ఒప్పుకోలేదు. నార్మలే కావాలన్నారు. నార్మల్ కావాలంటే పెయిన్స్ వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పాను. రాత్రి 1:30కి అలా పెయిన్స్ మొదలైంది. ఉదయం 7-11 నిమిషాలకి ఆడబిడ్డ కాన్పైంది. 50 నిమిషాల తర్వాత పేషెంట్ గసొస్తా ఉంది అని చెప్తున్నారు. ఎక్కువ ఊపిరి తీసుకునేకి ఇబ్బందిగా ఉందని నెబులైజేషన్ పెట్టినాము. గసకి ఇంజెక్షన్ ఇచ్చినాము. ఒక 2-3 నిమిషాల తర్వాత ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన కొద్దిసేపటికి పేషెంట్ మరణించింది. అంటే బిడ్డ కడుపులోనే చనిపోయిందా? అవునండి, కాన్పుకు ముందు. డాక్టర్ గారు ప్రతిరోజు డెలివరీ అవుతుందని చెప్పి వాళ్ళకి ఈరోజు 7:30కి వాళ్ళకి చాలా సీరియస్ అయిపోయి తల్లి బిడ్డ చనిపోవడం జరిగింది. గతంలో కూడా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జానకిరామ హాస్పిటల్లో సంవత్సరానికి ఒకరు ఇద్దరు చనిపోతున్నారు. వీటిని తక్షణమే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ రద్దు చేయాలి, ఇతను అరెస్ట్ చేయాలి, వాళ్ళకు చనిపోయిన వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.